దున్నపోతు లెక్క తింటాండు తిరుగుతాండు ఏం చేస్తాండో వీడు. అసలు పని చేస్తలేడు ఏం చేస్తలేడు నా మొగుడైతే. ఈ పనుని పెట్టుకున్న వీడన్నా పని చేస్తాడా చేయడా? నిన్నైతే అసలే పని చేయలే, ఇయ్యాలన్నా చేస్తాడో చేయడు. వీడికి ఇచ్చిన డబ్బులన్నీ పుక్కట్లకే ఇచ్చినట్టు అవుతాను. ఈయనేమో మరి ఇంకా రాలేదు, ఈయన ఏడ తిరుగుతాండు. ఇద్దరికి చెప్పలేక నా ప్రాణం పోతాంది. ఇంటికాడ పని చేయాలా, వీడిని చూసుకోవాలా, వండి పెట్టాలా. ఇంతనన్నా సోయి లేదా? ఏడ తిరుగుతాండు అసలు ఈయన. ఈ పనుని ఏం చేద్దాం అనుకుంటాండు. ఇక ఎంత పనున్నది ఏం కథ ఎప్పటి నుంచో చేస్తాండు. ఆన్నే తిరుగుతాండు, ఆన్నే ఉంటాండు. కానీ ముందుకు పోతలేడు, వెనక్కి వస్తలేడు. ఇవాళ చెప్తా, ఇవాళ పని చెయ్యకపోవాలి చెప్తాం మన సంగతి. అయినా వీడు ఏం చేస్తాను చూస్తున్నాడు. వీడు ఇంకా రాలేదు కదా. ఎండ వస్తాంది, నేను ఎప్పుడో వచ్చినా ఈ పనుడు ఇంకా రాలేదేంటిది. బాగున్నావు అమ్మ? మంచిగా ఉన్నా. ఇంకా వెనక రాకపోయినావు. అవు నాకు పిల్లం పిల్లలు లేవా అమ్మ? పిల్లం పిల్లలు ఉంటే పనికి వచ్చి చాలా గిట్ల గీతానికి వస్తావా? మళ్ళా పొద్దెక్కింది. ఎంత పొద్దెక్కింది? ఎంత పొద్దుెక్కింది? కళ్ళు పోయినాయా చూస్తుంటే కాదా? మరి ఇంటికాడ పని చేసి రావద్దా? ఏ పని చేస్తావు? నాకు చేసినాక నీ ఇంటికాడ చేసుకోవాలి. నీ ఇంటికాడ చేసుకున్నాక నా ఇక్కడ చేద్దాం అనుకుంటానవా? వచ్చిందో లేటు మళ్ళీ బాగా మాట్లాడుతున్నావు. బాగా నడుపో. ఇక ఇంటికాడ నా పిల్లం పని చేయకుంటే దగ్గర కుదర రానియదు. నువ్వు దగ్గర రానిస్తావా మరి? ఏం మాట్లాడుతున్నావురా? నేను ఇన్ని దగ్గరికి ఎందుకు రానిస్తా? నాకు నా మొగుడు లేడా? మొగోడు ఎవరికైనా మొగోడే కదా. జీతం ఇచ్చేదేమో పుట్టు పుట్టు చంపుతాంది. నేను గడ్డి నూకమని దగ్గర నూకమని 3 రోజులు అయితే అని చెప్పి పో. నువ్వు పని మీద ఉండిపో ఫస్ట్. బాగా మాట్లాడుతాడు బాగా. అయినా నా మొగుడు మంచోడు అయ్యనుంటే ఈ మంది ముంగట నేనెందుకు మాట్లాడతా? బర్రె లెక్క తింటాడు, దుడ్డ లెక్క వంటాడు. ఇంకా అట్లే మరి ఏం చేస్తాడో ఏమో వీడు. ఇంకా అవును, ఈ వరి ఉన్నప్పుడు మంగమ్మను పూటకోసారి పట్టుకొచ్చిన. ఈ వరి కోసినాక ఒక్కసారి కూడా పట్టుకొచ్చుడు అయితే లేదు. ఎక్కడ కుదలేదు ఈ వరి పట్టుకొద్దామంటే. ఈ ఎట్లనో ఏందో అసలు ఏమో నిద్ర నత్తాను. పోయి వండుకుంటా. పని చేసిన కాదు ఖాళీగా. ఎవరు నిద్ర లేక బొచ్చ రోల్ అవుతుంది. ఇవ్వలేదుగా పననమంట కొద్దిసేపు. ఈ మంగమ్మని ఎట్లా పట్టుకొచ్చి ఊహలల్లో ఊహించుకోనమంట కొద్దిసేపు. అట్లా నిద్ర పడుతుంది కొద్దిసేపు. మంగమ్మ రాయిగా నా ఊహలు. మంగమ్మ వచ్చినావు మంగమ్మ. ఎన్ని రోజులైతుంది మంగమ్మ. పత్తి చేను, ఆ కంకి చేను, ఆ వరి చేను తిరిగి ఎన్ని రోజులైతుంది మంగమ్మ. నువ్వు నేను ఆ రోజులే పోయినాయి మంగమ్మ. అప్ప వచ్చినావు మంగమ్మ. రానా పని కానిద్దాను రా. అప్ప మంగమ్మ పని కానిద్దామా? అరే లే, నువ్వు గడ్డి కడి పోదాం పాలే. అబ్బా ఎన్ని రోజులు అవుతుంది పని కానిక. వద్దపా పోదాం. అగో నువ్వే మాట్లాడతాను నేనే మాట్లాడతానా? నీకు పైసలు ఇచ్చింది నువ్వు పంటాను కాలే. వీడు ఇంకా ఊహలలో ఉన్నాడు కదా. లే నిన్నే. అగో నువ్వు వచ్చింది నీ మంగమ్మ అనుకున్నా. మంగమ్మ నీ పక్కలో కొత్తది కావచ్చు, నా పొలంలోకి ఎందుకు వస్తుందిరా బాడుకో. ఒక గంట గుస్సా ఇస్తాను. పొద్దుకే వరకు నీ పని ఓడగొట్టి నేను చూపిస్తా. అబ్బో 3 రోజుల కాంచి బాగా వేస్తాను పనికి. ఇప్పుడు చేస్తాను. నువ్వొద్దు, నీ పని అవుతున్నాడు ఫస్ట్ ఇక్కడ నుంచి. అదైతే నేను పోతా. నాకు పని నువ్వు కాకపోతే కొంతమంది ఏడికి నువ్వు పోయేది? ఏడి పోతానరా? మన ఎందుకు పంపిస్తారా? పని చేసేటోండి మంచిగా. 3 రోజుల కాంచి చూస్తాను. ఇంత పని చేస్తున్నాడు ఇట్లా బండిండు. మళ్ళీ మంగమ్మ గింగమ్మ అని మాట్లాడతాను. వీడు ఎందుకు బయట పడితే బొచ్చన మంది ఉంటారు. మంగమ్మ వెళ్ళరా? నా లవరు. నీకేనా? నాకు కూడా వస్తుందా? అందరికి వస్తుంది. అది బుద్ధి లేకుండా మాట్లాడతాను. అట్లా కాదే, అంటే పనికి తప్పదు కావచ్చు అని ఆ రకంగా అడుగుతానా? మరి పని చేస్తేంద్రా ఎందుకు అంటున్నావు? నువ్వు అయినా నాకు అర్థమైతే లేదు. ఎట్లా పడితే అట్లా తింటా ఉన్నట్టు. పని చేయకపోతే తిట్టకపోతే ఏం చేస్తాను మరి? నువ్వు కూడా కన్నా ఎప్పుడెందుకే పని వచ్చే వరకు నిమ్మలంగా ఉండాలి. పనంతో నిమ్మలంగా చేయించుకోవాలి.
3 రోజుల కాంచి నిమ్మలంగానే ఉంటాను 3 రోజుల కాంచి ఏం చేయట్లేదు అందుకే ఆడ పోబట్ట తప్ప పనుడు దొరుకుతా మళ్ళీ ఏడన్నా పోతే అరే అయినా నువ్వు మంచుకుంటే పనులు ఎందుకు పెట్టుకుందు నేను గొడ్డు పని చేస్తే ఏమి సత్తవా ఏందే గట్ల మాట్లాడతాను నేను ఏ పని చేస్తే ఆడేవాడు పని చేయాలి అసలే హ్యాండ్ రేసులు ఉన్నది పొద్దున్నోడు సాయంత్రం ఒకటే ఆట ఈ అది సంపాదన కాదా అబ్బో బాగా సంపాదిస్తాను 10 ఎకరాలు ఉండేది 3 ఎకరాలకు వచ్చింది 7 ఎకరాలు ఇందులోనే పెట్టినావు అగో నువ్వు నా లెక్క ఆటగాడినా నీ ఇల్లాడుతూ నువ్వు అల్లాడుతావా అరే నా ఆట నీకు నేర్పిస్తా నీ ఆట నాకు నేర్పిస్తూ నా పత్తాలను నీకు ఇస్తా నీ పత్తా నాకి అయితా ఇద్దరికి సిగ్గు శరం మానం ఏమి లేవు హే గంత నాకు తెలియదు నీ మంగమ్మ ఇంటికన్నా పోతా ఆవురా ఎడిపోతున్నావురా కాకపోతే నీకు ₹1 ఎక్కువ ఇస్తారా ఇప్పుడు నువ్వు పని చేయకపోయినావు అనుకో నా పిల్ల పనంతా నాతో చెప్పిస్తుందిరా నాకు ఉంగలేకనేరా పనులు పెట్టించింది అది నీకు అర్థమైతే లేదు నువ్వు ఈడ పని చేయి నేను ఆడ పని చేస్తా నీకు పైసలు కావాలంటే మంగమ్మ సేవ చేసుకోవడానికి నీకు పైసలు ఇస్తా మంగమ్మతో పాటు ఇంకో దాని ఏదైనా సెట్ చేసుకున్నది ఈ పని అయితే ఎక్కువదా నేను అన్నం పెడతా రారా వీడిని మళ్ళీ ఎందుకు తీసుకొస్తాను ఏం చేస్తాడు చూడు కాకపోతే ఈసారి చెయ్యబోలు చెప్తాను మంగమ్మ పిలుస్తాను నేను పోతానా వచ్చింది మంగమ్మ అవసరం పొద్దు కదా దగ్గరికి ఇద్దరం కలిసి పోదాం కానీ ఈ పని అయితే ఒడగొట్టడానికి దండం నాకంతా నీ పన దుర్వద్దు నా మంగమ్మ పిలుస్తాను అర్థం కాదురా అతను చెప్పిస్తుందిరా నాకు అదంతా అవసరం లేదు నేను పోతానా నాకు మంగమ్మ వచ్చింది నా మంగమ్మ అగో, నేను పోతానా అరే వాడు ఎడిపోతాడు వాడు ఎడిపోతాడు అసలు వాడు ఎట్లేదే ఎదిపోతలేడు మరి చిన్న పనులు అంటే పోతా అంటే అప్పుడు అని చెప్తాను అసలు వాడు వద్దు పనిలో పెట్టుకోదని చెప్పినా మళ్ళీ తీసుకొచ్చిన మళ్ళీ వాడు ఎట్ట పోతా అంటాడు ఏం చేద్దాం అనుకుంటున్నారా మార్కో అరే కొట్టని ఎవడు మళ్ళీ పనికి రాడే కుక్క పైసలు ఇస్తే ఏమైతుంది చేస్తాడు రాదు ఏమో బాగా మాట్లాడతాను వీళ్ళు లేకపోతే పనంత మళ్ళీ నువ్వు నాతో చెప్పిస్తావు అసలే సున్నితమైన బాడీ అవునవును బాగా సున్నితమైన మనసు ఓ నువ్వు అర్థం చేసుకో ఏ నీ అమ్మ మంగమ్మ పిలుస్తానంటే పోతా పోతా అంటే పోనిస్తలేదు నాకు మురిగి మొక్కలు వాడు ఎట్లా పోయిండు గట్టి మొత్తం నువ్వే దగ్గరకు నువ్వు కరెంట్ ఏం చెప్తావు నాకు తెలియదు చెప్తాను నాకు ఇంటికాడికి పని ఉన్నది ఏ ఈ పని నాతో కాదు పో నేను ప్యాకాడ పోవాలి ఏమైతే ఏ పని అయితే చెప్పు నాకు అంటే అందరు ఎట్లున్నారు మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా సూపర్ ఉన్నారని అనుకుంటున్నాం మన వీడియోలు అయితే మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన వీడియోలు మీ దగ్గరికి చేరాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి ఈరోజు అయితే ఒక మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చినాం చూసిరు కదా మీకైతే వీడియో అయితే మస్తు నచ్చిందని అనుకుంటున్నాం